నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మన ఏదైనా డ్రైవర్ పని కానీ లేకపోతే బయట కార్మిక రంగంలో కానీ వివిధ రంగాలలో అయితే చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే దేశానికి బ్రతుకు తెరువు నిమిత్తం వస్తూ ఉంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియడం లేదనమాట. మనం బ్రతికి ఉన్నప్పుడే మన యొక్క కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోరనమాట. మనం అనేది లేకపోతే మన యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ప్రవాసాంధ్ర భరోసా బీమాని అయితే తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క పథకం అయితే తీసుకోండి. ఈ యొక్క ఇన్సూరెన్స్ పథకం అయితే తీసుకోండి. ఇది పెద్దగా ఖర్చు కూడా కాదనమాట. వివరాల్లోకి వెళితే విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రవాసుల కోసం ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ఈ యొక్క బీమా పథకాన్ని అయితే అందిస్తూ ఉంది. కేవలం 590 రూపాయలతో మనం చూసుకుంటే, అంటే 2 దినార్లతో అయితే మీకు 3 సంవత్సరాల పాటు 10 లక్షల రూపాయల బీమా అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్ అయితే మీ పేరు మీద ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు బాగోలేక మనకు ఏదైనా కువైట్లో కానీ గల్ఫ్ దేశాల్లో జరిగితే కానీ మన యొక్క కుటుంబానికి ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా 10 లక్షల రూపాయలు అయితే అందజేస్తారనమాట. అలాగే ఇప్పుడే మీరు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ కాండి. మరిన్ని వివరాలకు మీకు స్క్రీన్ మీద అయితే క్యూఆర్ కోడ్ అయితే ఇస్తూ ఉన్నాను. దాన్ని స్కాన్ చేస్తే కానీ మీకు మరిన్ని వివరాలు అందిస్తారనమాట. అలాగే గర్భిణీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దీంట్లో అయితే భద్రత కల్పించనున్నారు. విదేశాల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ యొక్క పథకాన్ని అయితే చేసుకోండి. చేయించుకున్న వారి యొక్క కుటుంబానికి ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 10 లక్షల రూపాయలు అయితే అందజేసిందనమాట. కాబట్టి ఈ యొక్క ఇన్సూరెన్స్ను ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.